అందరికి రైతు బంధులు ఎంత ఉన్న వాళ్ళకి వచ్చింది? అర్ధ ఎకరము 2 ఎకరాలు 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు ఎకరం ఉన్న వాళ్ళకి మాత్రమే, అది కూడా పూర్తిగా వాడలేదు. అందరికి కూడా ఆ 2 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా పూర్తిగా వాడలేదు. కొందరు పడ్డాయి, కొందరు వాడలేదు. 3 ఎకరాల వాళ్ళకి మొత్తమే లేదు. 3-4 ఎకరాల వాళ్ళకు 5 ఎకరాలకు ఇస్తా అంటుండు రేవంత్ రెడ్డి. ఆ 5 ఎకరాల వాళ్ళకి లేదు, 4 ఎకరాలకు కూడా గతి లేదు ఇంతవరకు. సరే నా పేరు మీద ఎకరం ఉంది, నాకు పడ్డాయి. సరే నాకు పడగనంత మాత్రం కాదు కదా మేడం. అదే 5 ఎకరాల వరకన్నా పడితే కొంచెం సేఫ్ ఉంటది కదా. ఇప్పుడు ఏంటంటే అందరూ అప్పులు తెచ్చుకుంటారు ఈ మూమెంట్ లో. ఇప్పుడు ఏం చేస్తారు, మార్వాడం దగ్గర పోతారు, పెళ్ళ మీద పూస్తూ గొలుసు పెడతారు, తెస్తారు. మళ్ళీ రేపు కట్టాలంటే కట్టలేడు. నాది 40,000 అప్పు ఉంది బ్యాంక్ లో. వాడు 9వ తారీఖు నాడు తీర్పుతా అన్నాడు. మాట ఇచ్చారు కదా, మాట ఇచ్చిండు కదా, మరి తీర్పలేదు కదా. అదే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తీరింది అప్పు, మళ్ళీ తెచ్చుకున్నా. మళ్ళీ చంద్రశేఖర వచ్చినాక తీరింది అప్పు, తెచ్చుకున్నా. మరి నువ్వు వచ్చినావు, మరి ఇంతవరకు ఏది అంటే 9 నాడు అన్నాడు కదా. బ్యాంక్ లో బ్యాంక్ లో పోయినా 13 సార్లు పోయినా బ్యాంకులకు. మేమేం చేయమా, మీరు పోయి రేవంత్ రెడ్డిని అడుగురు అంటారు బ్యాంక్ వాళ్ళు. ఇంకేం చెప్తాం మేడం? కరెంట్ బిల్లులు అడుగుతున్నారా? కరెంట్ బిల్లు కడుతూనే ఉన్నాం. ఎందుకు వద్దన్నారు కదా? అది లేనే లేదు. ఇప్పుడు 5 ప్రజావద్ద పాలన పెట్టిండు కదా, అది మళ్ళీ బిల్లులు కడితేనే, జనవరి బిల్లులు కడితేనే మీకు రాసిస్తాం. తర్వాత మొన్న చెప్పిండు కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చెప్పిండు కదా బిల్లులు కట్టకుర్రి అని చెప్పిండు కదా. ఆయన చెప్పిండు, కానీ కరెంట్ వాళ్ళు ఊపుట్లేరు. మీకు ఒక్కరు ఇవాళ 21వ తారీఖు లాస్ట్ డేట్, ఇవాళ కట్టలేదంటే ఎమ్మడే వస్తాడు, నా ఇంటికాడ తమ్మం ఎక్కుతాడు. మా వీడియోలు చూపించారు అన్నాడు కదా, అడిగిన వాళ్ళకి మా వీడియోలు చూపించారు అన్నారుగా. ఎక్కడ చూపించాడు? చూపించమనండి, మీరే చూపియాలట. మేము చూపిస్తాం, రమ్మనండి. ఆయన రాజగోపాల్ రెడ్డి వస్తాడా, వెంకరెడ్డి వస్తాడా? కాదట, కరెంట్ వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఈ వీడియో చూడరని వాళ్ళు చెప్పిన మాట ఏమంటారు? ఏమన్నా రసీదు ఇచ్చిరా అని కానీ అడుగుతారు వాళ్ళు కరెంట్. నీకు నువ్వు వీడియోలో వచ్చింది మాకు సంబంధం లేదు. నీకేమన్నా స్లిప్ ఇచ్చిండా, లేకుంటే మా డిపార్ట్మెంట్ నుంచి ఏమన్నా ఇచ్చినా మీకు అంటాడు. మొన్న ఏంది అది అప్లికేషన్ పెట్టామని అంటే కరెంట్ బిల్లుతో సహా కంటిన్యూ కట్టిన బిల్లుతో సహా పడిన తర్వాత ఏమంటాడు, జనవరి బిల్లే కట్టాలి. నేను జనవరి బిల్లు ఏమంటాడు, నువ్వు బాబు నీ 270 రూపాయలు ఉంది నీ బిల్లు కట్టు, నువ్వు ఆ అప్లికేషన్ తీసుకుంటా, లేకపోతే తీసుకో. బిల్లు కడితేనే అప్లికేషన్ తీసుకున్నారా? అప్లికేషన్ తీసుకున్నాడు. ఏం చెప్పండి మరి మరి ఎట్లా? కాదు పెద్ద మనిషి కాదు, వద్దన్నారు కరెంటు బిల్లులు ఎవరు కట్టకండి, ఇందిరాగాంధీ కడతదేయాలని చెప్పారు కదా. మరి అన్నారు కానీ మరి వాళ్ళకి ఇవ్వాలి కరెంట్ వాళ్ళకు, మాకు లేదు వాళ్ళకి లేదు. ఆడు 860 రూపాయలు ఉంటే కట్టినాకనే మేము వచ్చిన కాగితాలు తీసుకోలేదు, అప్పటిదా తీసుకోలేదు. కరెంటు బిల్లు కట్టితేనే మీకు ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారా? అంతగా తీసుకోలేదా? అదేంటి అట్లా? అది కాదు అట్లా మీరేం కొత్తగా చెప్తురేంది మీరు? ప్రజాపాలన దరఖాస్తు కాదు, ఒక నిమిషం. ఇదేంటి కొత్తగా ఉంది. ప్రజాపాలన దరఖాస్తులు తీసుకోవాలంటే కరెంటు బిల్లులు కడితేనే తీసుకోవాలి, లేకపోతే ఏమంటున్నారు? తీసుకో అంటే దేవుడు అన్ని కట్టి పోయి ఆడ సభ చేసిన కట్టేసిన పోయి నేను పోయి ఒక్కరోజు అదే రోజు లాస్ట్ డేట్ అంటే మేము అప్పు తీసుకొచ్చి కట్టినా. నేను చెప్పుల షాప్ లో 300 రూపాయలు ఆడికొచ్చి అప్పు కట్టినా. నేను బిల్లు కట్టినా. అప్పటిదాకా ప్రజాపాలన దరఖాస్తు తీసుకోలే. నేను ఒక్కనే చెప్పడం కాదు మేడం, ఇక్కడ ఉన్న ఎవరిని అడగండి. స్లిప్ తీసుకుపోయి ఆ బిల్లు కట్టు, ఆ బిల్లు స్లిప్. కానీ ప్రజాపాలన దరఖాస్తుకు కరెంటు బిల్లుకి అసలు ఏం సంబంధం? మరి వాళ్ళు అట్లా తెచ్చి బిల్లు తీసుకుంటే 860 కట్టినాకనే నేను ఇచ్చిన కాగితాలు తీసుకుంటూ స్లిప్ ఇచ్చాడు. ఆ స్లిప్ తీసుకుని 3 ఇస్తేనే మళ్ళీ ఆయన టోకన్ ఉంటుంది. ఆయన 4 ఇస్తేనే 200 యూనిట్లు కాస్తాయి కదా, దాని కొరకు కరెంట్ బిల్లు మీకు తక్కువ అవుతుంది, మేము బిల్లు తీసుకోము అని దాని కొరకే. అట్లా చెప్పలే కదా, ఏం చెప్పారు మనకి? ప్రజాపాలన దరఖాస్తులు మీరు ఫిల్ చేయండి తీసుకుంటామన్నారు. కరెంటు బిల్లుకు దానికి ఏం సంబంధం పెట్టలేదు. మరి ఈడ మెలిక పెట్టిరు అయితే మీకు? మాకు మెలిక పెట్టాడు. కరెంట్ బిల్లు కడితేనే ఒకటే రోజు, ఈ రోజు కడితేనే లాస్ట్ డేట్. ఒకటే రోజు టైం ఇచ్చింది, ఒకటే రోజు. కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డప్పు కొట్టించారు ఉదయం 6 గంటలకు, సాయంత్రం వరకు. ఈ రోజు వరకే లాస్ట్, మళ్ళీ రేపు తీసుకోము మేము. ఇక చెప్పండి మేడం, అది గుంపులు జనాలు. మీరు అసలు ఆ రోజు రావాల్సి ఉంటుంది. నేను డైలీ చూస్తాం కొత్తగా నాకు తెలియదు ఇట్లా అని. మీరు ఎవరినైనా అడగండి జనాలను. అంటే ఇట్టయితే అట్టయితే వీళ్ళు ఎట్ట వసూలు చేయాలనేసి మేము మంచి తెలివి పెట్టి మీకు తెచ్చి చూపిస్తాను. అర్థమైంది, మీరు చూపించేది చెప్తుంటే అర్థమవుతుంది. 20 రూపాయలు కట్టినే అది 4 జిరాక్స్ తీసుకుంటాం. ఇప్పుడు నువ్వు అట్లా కట్టినావు మొత్తం ఒకటే రోజు మళ్ళీ టైం కూడా ఒకటే రోజు. మరి టైం లేదు, కళ్ళ టైం లేదంటే జనాలు అంటే జనమే ఇక ఇరగబడ్డరు.
లైన్ కట్టిరు ఇక 4 ఇస్తేనే జిరాక్స్ కట్టుకోండి ఇచ్చిండు. అంటే మీరు అడగలేదా మరి ఇప్పుడు అందరికి కూడా కరెంటు బిల్లులు ఎవరు కట్టొద్దు, కరెంటు బిల్లుకి ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధం ఏందని వచ్చిన వాళ్ళని మీరు అడగలేదా? ఇది అయితే మీకు రేపు కడతాము, ఇది రేపు తక్కువైతే మీకు అని కట్టించుకురు ఇది అట్లా భవిష్యత్తులో. ఇప్పుడు నీకు ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్, మన ఆయన టోకన్ ఇచ్చిండు, అది ఆయన రేవంత్ రెడ్డి బొమ్మ అయితే మళ్ళీ ఒకటి మన రేషన్ కార్డు ఉంది జిరాక్స్, 4 జిరాక్స్ ఇచ్చానని తీసుకొని కట్టుకుంటూ ఇక రేపు వచ్చినప్పుడు ఏం చెప్తాడు ఇక ఆయన అట్లా. ఇప్పటికైతే మీకు ఎవరికి ఫ్రీ కరెంట్ రాలే, బిల్లు కట్టిరు? కట్టినాం. ఓ అందరు కరెంటు బిల్లు కట్టిరు అయితే. కానీ మీ అందరు కలిసి ఎందుకు అడగలేదండి ప్రజాపాలన దరఖాస్తులకు? ఇదే సమాధానం మేడం. మేడం ఇది కొనబోయి మేము ఆడ ఉప్ప చెప్తే అప్పుడు చేస్తాడని అది చెప్తే మేము ఇది కట్టేసాం. ఇవన్నీ ఇవ్వాలంటే ఇచ్చారు జనానికి చెప్పు మేడం, నువ్వు చెప్పినా ఇస్తావు, ఇవాళ ఇంకోటి చెప్పినా నువ్వు అదేలే పాపం అంతేలే. చెప్తానా నేను, రేషన్ కార్డు ఉన్నోళ్ళకే వర్తిస్తుందంట ఇది కరెంట్ బిల్లు. ఉన్నది లేని రేషన్ కార్డు అప్లై చేసిరు, అందులో రేషన్ కార్డు పెట్టిర్రు, కొందరు రేషన్ కార్డు పెట్టలేదు లేని వాళ్ళు, అది దొంగలు బయటపడ్డారు. దానికి ఎరకే ముఖ్యం ఏం లేదు ఆడబెట్టింది. ఆ దొంగలు దొరికించుకోవడానికి రేషన్ కార్డు లేని వాళ్ళని దొరికించుకోవడానికి అది పెట్టిండు. కానీ మరి కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు కదా కొత్త. ఇవాళ పేపర్ కూడా చూసినాం, ఇవన్నీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే వర్తిస్తుంది. ఇక గ్యాస్ అయినా కరెంటు అయినా రైతు బంధు అయినా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే వర్తిస్తుంది, రేషన్ కార్డు లేని వాళ్ళకు వర్తించదు. మొన్న కూడా చెప్పారు, నేను కూడా దరఖాస్తు ఇచ్చిన మా కొడుకు ఉద్యోగస్తుడే, నీకు కూడా అనవసరం ఎందుకు ఇస్తున్నా వర్తిస్తా. నీకు రాదు, నీ కొడుకు ఉద్యోగం చేస్తే రాదు. అది మరి మీ కొడుకులు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తే మీకు రాదు. దాని కొరకే దొంగలు బయట వేస్తారు. రైతు బంధు వచ్చిందా? రైతు బంధు వచ్చిందా? రైతు బంధు రాలే. ఏది భూమి 3 ఎకరాల వరకు పడ్డది, నాకు 2 ఎకరాల ముందు వచ్చింది. ఎంత? 3 ఎకరాలకు ఒక గుంట ఎక్కువ ఇయ్యలే. 3 ఎకరాల లోపు ఉన్నోనికి కొందరికి వచ్చినాయి, అవి కూడా ఇంకా అందరికి రాలే. 3 దాకా రాలే. ఇక వచ్చిన లెక్క కానీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తారు, తర్వాత ఇయ్యరు. అంటే కాకపోతే అప్పుడేమి ఎలక్షన్లు అట్లా చెప్పలే కానీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే పథకాలు.